Hello guys, welcome back to my channel. This is Shabana, Law of Attraction Coach. ఈ రోజు మన టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. యాక్చువల్లీ ఈ టాపిక్ చాలా బేసిక్ చెప్తున్నా, ఎందుకంటే బిగినర్స్ కోసం, ఎవరికైతే కొత్తగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అంటే, ఏదైతే మనం చూస్తామో, ఆలోచిస్తామో, మాట్లాడతామో అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఏదైతే చూస్తాము అంటే అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే మీ మైండ్ లో ఉండిపోతుంది, అవునా? మన ఐస్ కూడా కెమెరాస్ లాంటివి కదా. సో ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు ఏదైనా చూస్తే అది మీ మైండ్ లో రికార్డ్ అవుతుంది. మైండ్ లో రికార్డ్ అయితే మైండ్ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, మన నోట్లో నుంచి వర్డ్స్ బయటికి వస్తూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు లేదా ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేశారు అనుకుందాం, దాన్ని ఏం చేస్తారు, మన మైండ్ లో ఒకటే రిపీట్ చేస్తుంటాం. నాకు ఎట్లా చెప్పింది, ఇలా చెప్పింది, అరే నేను అనవసరంగా నోరు మూసుకొని వచ్చేసాను, ఇట్లా కాకుండా ఇలా ఆన్సర్ ఇచ్చింటే బాగుండు, నాకు ఆ టైంలో అస్సలు క్లిక్ అవ్వలేదు, ఇప్పుడు ఎలా చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు, కానీ మన మైండ్ లో వాళ్ళు తిష్టేసుకొని కూర్చొనే ఉంటారు. దాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. మనం ఎందుకు ఆన్సర్ చేయలేదని బాధపడుతుంటాం కదా. ఇలా మీరు ఆలోచించడం వల్ల ఏం జరుగుతుందంటే, యూనివర్స్ ఏమనుకుంటుంది, ఇది మీ లైఫ్ లో కావాలేమో మీకు, అందుకే మీరు పదే పదే దీని గురించి ఆలోచిస్తున్నారని చెప్పి ఇంకా సర్కమ్స్టెన్సెస్ ని, ఇంకా అలాంటి పర్సన్స్ ని మీరు ఫేస్ చేసేటట్టు చేస్తుంది అనమాట. సో మనము మంచి ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచించాలి, మనకి ఏది కావాలో అదే ఆలోచించాలి. చూడండి, బీదవాడు ఎప్పుడు బీదవాడి లాగానే ఉంటాడు. ఎందుకు? ఎప్పుడు వాడు ఏడుపు గుట్టు బాటలే మాట్లాడుతుంటాడు. ఏమని? వాళ్ళ దగ్గర పైసలు లేవని చెప్పి, ఇల్లు లేదని చెప్పి, తినడానికి తిండి లేదు, ఒకటే గుడ్డ ఉంది అని చెప్పి, ఇలా రోజు రోజు ఎంత మందితో చెప్తూ ఉంటారు. ఇన్ ద సేమ్ మేనర్ యూనివర్స్ ఏమంటది, ఓహో వీడికి ఇదే కావాలేమో అని తధాస్తు 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 అంటది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, సోషల్ మీడియా నుంచి విత్ డ్రా అవ్వడం. అంటే సీరియల్స్ చూడకూడదు. సీరియల్స్ లో ఏం చూపిస్తారండి, అత్త వచ్చింది, కోడల్ని టార్చర్ పెట్టింది, కోడలు ఎవరినో చంపింది, ఇద్దరిద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు, అన్ని పాలిటిక్స్ జరుగుతుంటాయి. ఇవన్నీ చూస్తే మన మైండ్ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇదేం చేస్తుంది, మనం ఏదైతే చూస్తామో మన లైఫ్ లో అదే జరుగుతుంది. సో మన లైఫ్ లో కూడా ఇవన్నీ జరుగుతుండొచ్చు, కానీ మనము గమనించం. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మీ లైఫ్ ని తిరగవేయండి, మీరు ఏమేం తప్పులు చేశారు అని చెప్పి. న్యూస్, సెకండ్ పాయింట్ ఈజ్ న్యూస్ చూడకూడదు అసలు. న్యూస్ లో ఏం చూపిస్తారు, ఓన్లీ యాక్సిడెంట్స్. ఒక్కసారి జరిగితే 1000 సార్లు ట్రోల్ చేసి చూపిస్తూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంచెం లేటుకు వచ్చినా, బై మిస్టేక్ ఫోన్ ఎత్తకపోయినా, ఛార్జింగ్ అయిపోయినా, ఇంట్లో వాళ్ళు టెన్షన్ అయిపోయి వీళ్ళకి యాక్సిడెంట్ అయిందేమో అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇది ఎందుకు జరుగుతుంది, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో, సిస్టమ్ లో మనం ఏమైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ ఇస్తుంది కంప్యూటర్. ఇన్ ద సేమ్ మేనర్ మనం కూడా ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది కదా. లైక్ మీరు ఫిజికల్ బాడీని జిమ్ కి వెళ్ళి బాగా షేప్ అవుట్ చేసుకుంటారు. ఎందుకు చేస్తారు, హెల్దీగా ఉండాలని. హెల్దీ డైట్ తీసుకుంటారు, యూనో ఏమంటారు, ఫ్రూట్స్, వెజ్జీస్, ఆల్మండ్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని మంచివి తీసుకుంటుంటాం. ఎందుకు? ఫిజికల్ బాడీ హెల్దీగా ఉండాలని. అలాగే ఎమోషనల్ డైట్ కూడా ఉంటుంది మనకి. ఫిజికల్ డైట్ ఒక్కటే కాదు, ఎమోషనల్ డైట్ అంటే ఏంది, మనం ఏదైతే చూడకూడదో, చెయ్యకూడదో, మాట్లాడకూడదో అది అవాయిడ్ చేసేస్తే మిగతావన్నీ చేయొచ్చు. అందుకే నేను ఈ వీడియోలో ఏదైతే చెయ్యకూడదో అదే చెప్తున్నాను. మిగతావన్నీ మనం ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది, ఓకే ఇవి చెయ్యకుంటే మిగతావి చెయ్యొచ్చు అని చెప్పి. ఇంకొకటి, సీరియల్స్ ని చూస్తూనే ఉంటాము, వాళ్ళు ఏడుస్తుంటే మనం ఏడుస్తుంటాము. యూనివర్స్ ఏమంటది, ఓహో వీళ్ళకి ఇది ఇష్టమేమో. ఇన్ ద సేమ్ మేనర్ మనీతో కూడా అంతే. మనీ ఒక ఎనర్జీ, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
మన దగ్గర 10 రూపీస్ ఉన్నా కూడా సరే లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అని ఏడుస్తుంటాం. అలా చేయడం వల్ల మనీ ఏమనుకుంటుంది, అరే నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాను అయినా కూడా లేను అని చెప్తున్నారు వీళ్ళు. సరే వీళ్ళ ఇంటికి రాకూడదబ్బా, ఎప్పుడు ఏడుపులు తూడుపులు ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లం ఉంటది. లక్ష్మీదేవి కలకల ఎక్కడ ఉంటుంది, గలగల అంటూ ఎక్కడ నడుస్తుంది. ఎవరైతే ఈ ఇళ్లలో సంతోషంగా ఉంటారో వాళ్ళ ఇళ్లలో నిలుస్తుంది, నిలబడుతుంది. లేదంటే లక్ష్మీదేవిని చంచలం అన్నారు కదా, సో అది ఏం చేస్తుంది, ఒక చోట ఉండదు. ఇంకా మన ఇంట్లో ఇది ఏడుపు గుట్టు మాటలు, ఏడుపులు తూడ్పులు అంతా మైండ్ లో నెగిటివిటీ నింపుకొని ఉంటే లక్ష్మీదేవి ఏం చేస్తుంది, అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని పలకరించకుండా రండి కూర్చోండి అని చెప్పకుండా కనీసం కాఫీ కూడా ఇవ్వకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తారా చెప్పండి? వెళ్ళడానికి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. మీకు మీరేం చేస్తారు, వాళ్ళు పిలిచినా నెక్స్ట్ టైం మీరు అస్సలు వెళ్ళరు. ఇది డబ్బులు కూడా అంతే. ఏమంటే మనకు తెలియదు, ఏది మనం కావాలని చెయ్యము, మనకు తెలియకుండా చేసేస్తుంటాము. వర్డ్స్ కూడా అంతే. మనం ఏమైతే మాట్లాడుతామో మన నాలుక పైన సరస్వతి కూర్చొని ఉంటుంది అని చెప్తారు. సో ఏదైతే మాట్లాడతామో ఆ టైంలో తథాస్తు అని చెప్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే యూనివర్స్ మనం కోరుకున్నది అది మంచి అయినా చెడు అయినా వెంటనే తథాస్తు అనదు. అలా అంటే ఇంకా ఈ ప్రపంచంలో ఎవ్వరు మిగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కామెంట్స్ చేయండి.